నకిలీ మద్యం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న చంద్రబాబు, విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలనాలు బయటపడతాయని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసు గురించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా కొత్త వాస్తవాలు బయటపడుతున్నాయని, విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేడు అమరావతిలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం కేసు వెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది, నిజం ఎప్పటికీ దాచలేమని అన్నారు. విచారణను నిశ్చితంగా గమనిస్తున్నామని, కేసులో తేలుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, విచారణ జరుగుతున్న తీరు పట్ల నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి సాక్ష్యం నిజాన్ని చెబుతోంది. చివరికి మా నేతకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. నకిలీ మద్యం కేసు గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. కేసు దర్యాప్తు జరుపుతున్న కొద్దీ కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు పలు సాక్ష్యాలను విచారించి ఆధారాలను సేకరిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలకు నిజం తెలుస్తోంది. ఈ కేసు ద్వారా మనం వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా బయటపెడుతున్నాం. అందరూ చట్టాన్ని గౌరవించాలని అన్నారు. ఇదిలా ఉండగా, విచారణకు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నారు, విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడే అవకాశం ఉందని అన్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, ఈ కేసు తీరు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని. ఇది కేవలం న్యాయపర వ్యవహారం కాదు, రాజకీయ రంగంలో కూడా ప్రతిధ్వనించే అంశమని వారు అంటున్నారు. నకిలీ మద్యం కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండగా చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచాయి. విచారణ పూర్తయ్యే సమయానికి నిజాలు పూర్తిగా బయటపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ సుపరిపాలనపై దృష్టి సాధించామని సీఎం చంద్రబాబు, సీనియర్ నాయకులను గౌరవిస్తూ యువతను ప్రోత్సహిస్తామన్న స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిపాలన పైనే తమ ప్రభుత్వ ప్రధాన దృష్టి పెట్టిందని తెలిపారు. పార్టీ లోపల సీనియర్ నాయకులు అనుభవాన్ని గౌరవిస్తూ యువతకు పెద్ద స్థానం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నేడు అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చెప్పారు, రాజకీయాల్లో మార్పులు సహజం, కానీ మనం మార్పును బాధ్యతగా స్వీకరించాలి. సీనియర్ నాయకులు మనకు దారిదీపం, వారిని గౌరవించడం మన కర్తవ్యం. అదే సమయంలో యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీకి కొత్త ఉప్పు తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రి అన్నారు, ప్రజలకు మంచి పాలన అందించడమే మా ప్రధాన ధ్యేయం.
ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుంటాం. ఆయన స్పష్టం చేశారు. పార్టీ లోపల ఎవరికి అన్యాయం జరగదు. సీనియర్ నాయకుల అనుభవం మనకు మార్గదర్శకం. యువతలో ఉన్న సత్తా, పార్టీ భవిష్యత్తు, ఈ రెండింటిని సమతులంగా కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు సాగాలంటే అందరి సహకారం అవసరం. మేం వాగ్దానాలకు కట్టుబడి ఉంటాం. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే ఆయన యువతకు పిలుపునిస్తూ చెప్పారు, రాజకీయాలు సేవ కోసం ఉండాలి. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపటమే నిజమైన నాయకత్వం. సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు సీఎం మాటలకు మద్దతు తెలుపుతూ పార్టీ ఐక్యతే బలం అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి దశలో కొత్త శకం మొదలైందని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, చంద్రబాబు ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ లోపల సీనియర్ నాయకులు, యువనేతల మధ్య సమతుల్యతను నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఇది భవిష్యత్తు రాజకీయాలకు పాజిటివ్ సంకేతం. రాజకీయ సుపరిపాలనకు కట్టుబడి ఉంటామని, పార్టీ లోపల ప్రతి నాయకుడిని గౌరవిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతను ముందుకు తేవడమే కాక సీనియర్ నేతల అనుభవాన్ని గౌరవిస్తూ పార్టీని బలపరచాలనే సంకల్పం వ్యక్తం చేశారు. విశాఖలో డేటా సెంటర్ స్థాపనకు రేపు ఒప్పందం. నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు మరియు లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీకి వెళ్లారు. రేపు రైడెన్ సంస్థతో విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ స్థాపనకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. విశాఖలో ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఈ ప్రాజెక్టు కోసం రైడెన్ సంస్థ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుందని తెలుస్తోంది.
చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు మరియు సాంకేతిక రంగ అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ఐటీ మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖను దక్షిణ భారతదేశంలో టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రైడెన్ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తే ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సందర్భంగా అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలవాలని మేము కృషి చేస్తున్నాం. విశాఖలో డేటా సెంటర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతాం. రేపు జరిగే ఒప్పందం ఆ దిశగా ఒక కీలక అడుగు. ఈ ప్రాజెక్ట్ అమలవడం ద్వారా రాష్ట్రానికి డిజిటల్ మౌలిక వసతులు మరింత బలపడతాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక అంతర్జాతీయ కంపెనీలు కూడా విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, చంద్రబాబు ప్రభుత్వం ఐటీ రంగంపై మళ్లీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది 2014లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ విజన్ కు కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతోంది. రేపు ఒప్పందం కుదిరిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రేపు జరిగే రైడెన్ సంస్థతో ఒప్పందం రాష్ట్ర అభివృద్ధికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నేడు ఢిల్లీ పర్యటనలో ఆయన పలు కీలక చర్చలు జరుపుతూ రాష్ట్ర ఐటీ రంగానికి మరిన్ని పెట్టుబడులు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రారంభం. రైతులందరినీ ఆహ్వానించిన మంత్రి నారాయణ. అమరావతిలో నేడు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ పి నారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి ఇది చరిత్రాత్మక రోజని పేర్కొన్నారు. మంత్రి నారాయణ చెప్పారు, రాజధాని అభివృద్ధి భూములు ఇచ్చిన రైతులందరూ మా భాగస్వాములు. ఈ రోజున జరిగే సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అమరావతి మళ్లీ అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.
ప్రధాన కార్యాలయం ప్రారంభంతో రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన పలు విభాగాల పనులు తిరిగి వేగం అందుకోనున్నాయి. అధికారులు చెబుతున్నారు. ప్రణాళిక నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాలు ఇకపై ఇక్కడి నుంచే తీసుకోబడతాయి. నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాం. రైతుల సహకారం లేకుండా ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు. అందుకే రైతులందరినీ అభివృద్ధి యాత్రలో భాగస్వాములుగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, అధికారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత మంత్రి నారాయణ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఆయన అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రైతులు మాట్లాడుతూ, ఇది మాకు ఆనందదాయకమైన రోజు. ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అభివృద్ధి ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది. మా భూములు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుండడం గర్వకారణమని అన్నారు. సిఆర్డీఏ అధికారిక వివరాల ప్రకారం ప్రారంభం దశలోనే మౌలిక వసతుల పనులు, రోడ్లు, నీటి వనరులు, విద్యుత్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సిఆర్డీఏ కార్యాలయం తిరిగి ప్రారంభం అంటే అమరావతి ప్రాజెక్టు మళ్లీ జోరందుకుందనే సంకేతం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపును తెచ్చింది. రైతులందరినీ అభివృద్ధి భాగస్వాములుగా చేసే సంకల్పంతో మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. అమరావతి తిరిగి రాజధాని గౌరవాన్ని పొందే దిశగా ప్రభుత్వం దృఢంగా అడుగులు వేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లే తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చకు సిద్ధం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై పెద్ద నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 2 రోజుల్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్పీఎల్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు న్యాయపర సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొత్త బీసీ రిజర్వేషన్ నిర్ణయం 50% పరిమితిని దాటుతోందని గవర్నర్ అభిప్రాయంతో బిల్లును ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. సర్కార్ వర్గాలు చెబుతున్నాయి, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఆయన చెప్పారు, బీసీ వర్గాలకు న్యాయం చేయడం మా బాధ్యత. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. ఇది ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం. రాష్ట్ర న్యాయ సలహాదారులు ఇప్పటికే పిటిషన్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుందని, దీంతో రాజ్యాంగపరమైన మార్గంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. బీసీ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. వారు చెప్పారు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైన దిశలో ఉంది. బీసీ వర్గాల ప్రయోజనం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపిస్తోందని అన్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, ఈ అంశం న్యాయపరంగా రాజ్యాంగపరంగా క్లిష్టమైనదే. కానీ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడం వల్ల త్వరిత పరిష్కారం దొరికే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం ఆశిస్తోంది, కోర్టు అనుమతిస్తే బీసీ రిజర్వేషన్లు త్వరలో అమల్లోకి వస్తాయని, దీనివల్ల వేలాది మందికి విద్యా ఉద్యోగాల ప్రయోజనం పొందగలుగుతారని అంచనా. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లే నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లును రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకువెళ్లే బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లపై భారీ ఆదాయం. దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 4,000 కోట్లకు పైగా ఆదాయం రానుందన్న అంచనా. తెలంగాణలో మద్యం దుకాణాలు టెండర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. అధికారుల అంచనా ప్రకారం ఈసారి సర్కార్కు సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రానుంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ నెలలో కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో వ్యాపారులు, కాంట్రాక్టర్లు దరఖాస్తులు సమర్పించారు. ప్రతి దరఖాస్తుపై పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేయడం వల్ల సర్కారు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం గత సంవత్సరం కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య సుమారు 25% పెరిగింది. పెద్ద పట్టణాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా పోటీ అధికంగా ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు, ప్రతి దరఖాస్తుదారుడు నిర్ణయించిన నిబంధనలను పాటించాలి. లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతోంది. సమగ్రంగా ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు. అధికారుల అంచనా ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తయిన తరువాత లైసెన్స్ ఫీజు, దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో సర్కార్కు కనీసం 4,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావచ్చని భావిస్తున్నారు. ఇక మద్యం ధరలు మరియు అమ్మకాలు కూడా గత కొంతకాలంగా పెరుగుతున్నాయని సమాచారం. ఈ కారణంగా దుకాణాలు వ్యాపారం లాభదాయకంగా మారడంతో కొత్త లైసెన్సుల కోసం పోటీ ఎక్కువైంది. ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు, ఈ ఆదాయం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. రోడ్లు, విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే కొన్ని సామాజిక సంస్థలు మాత్రం మద్యం దుకాణాల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆదాయం కోసం కాకుండా ప్రజా ఆరోగ్యం కోసం కూడా దృష్టి పెట్టాలని వారు అభిప్రాయపడ్డారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, మద్యం టెండర్లో వచ్చే భారీ ఆదాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంతమేర మెరుగుపరచవచ్చు. అయితే దీన్ని నియంత్రణతో వినియోగించడం అవసరం. తెలంగాణలో మద్యం దుకాణాలు టెండర్ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. భారీ దరఖాస్తులు రావడంతో సర్కార్కు 4,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అధికారులు పారదర్శక విధానంలో టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు. 20 దేశాల అధినేతలు హాజరు. భారత్ తరపున కీర్తివర్ధన్ సంతకం.
మధ్యప్రాచ్యంలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందంపై నేడు 20 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ తరపున ప్రతినిధి కీర్తివర్ధన్ పాల్గొని సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య తాత్కాలిక శాంతి ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కైరోలో జరిగిన ఈ సమావేశానికి పలు దేశాల నేతలు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం ఇది ఒక కీలక అడుగని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం గాజా ప్రాంతంలో 72 గంటల పాటు కాల్పులు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో మానవ సహాయం, వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. భారత్ ప్రతినిధి కీర్తివర్ధన్ మాట్లాడుతూ, ప్రపంచంలో శాంతి, స్థిరత్వం నెలకొనేలా భారత్ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. గాజా ప్రజలు కష్టాలను తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, ఈజిప్ట్, టర్కీ, జపాన్, జర్మనీ వంటి దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా శాంతి స్థాపనకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి తెలిపారు, ఇది మొదటి అడుగు మాత్రమే. దీర్ఘకాల శాంతి సాధించాలంటే ఇరువైపులా నమ్మకం పెరగాలి, ప్రపంచ దేశాలు సహకరించాలని అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం మరియు హమాస్ నేతలు ఈ ఒప్పందాన్ని గౌరవించాలనే అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే భవిష్యత్తులో పరిస్థితి స్థిరపడాలంటే మధ్యవర్తిత్వ చర్చలు కొనసాగించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మానవ హక్కుల సంస్థలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. గాజా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శాంతి సమయం ఇదే. ఈ అవకాశాన్ని ఇరువైపులా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం సంతకంతో మధ్యప్రాచ్యంలో శాంతి ఆశలు పునర్జీవించాయి. 20 దేశాల నేతలు పాల్గొన్న ఈ చారిత్రాత్మక సమావేశంలో భారత్ ప్రతినిధి కీర్తివర్ధన్ సంతకం చేశారు. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి దారితీస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.